సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ మీద మీరు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా! డివోర్స్ మీద ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చాయా మేడం? ఎందుకు లేదు ఉంది. హ్మ్. రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది తెలుసా? అంటే డివోర్స్ తీసుకోబోయే ప్రతి ఒక్క హస్బెండ్‌కి హ్మ్. అండ్ ఇండియాలో ఉన్న అందరు హస్బెండ్స్‌కి మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే, హ్మ్. మీరు చేసుకునే వైఫ్స్ ఏం మేడ్స్ కాదు. అంటే పని మనుషులు కాదు. హ్మ్. సో, మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే కాలం అనేది మారిపోయింది. ముందులాగా లేదు. అంటే మన అమ్మమ్మ చేసినట్టు హ్మ్. ఇప్పుడొచ్చే వైఫ్‌లు చేయరు. వాళ్ళేం మేడ్స్ కాదు. మీ ఇంటికొచ్చి కుక్ చేయడానికో, లేతే ఇంట్లో హ్మ్. ఊడవడానికి, తుడవడానికో, బట్టలు ఉతకడానికి వచ్చే మేడ్స్ కాదు. సో, ఇప్పుడు కాలం మారింది కాబట్టి మీ హస్బెండ్స్ కూడా మీ వైఫ్స్‌కి హెల్ప్ చేయండి. హ్మ్. మీరు ఏదో కూర్చునుంటే మా వైఫ్స్ ఎళ్లి కుకింగ్ చేయాలి, మీ వైఫ్స్ ఎళ్లి బట్టలు ఉతకాలి కాదు. మీరు కూడా మీ వైఫ్‌కి ఆ వర్క్‌లో షేర్ చేసుకోవాలి ఆ వర్క్ అనేది. ఎందుకంటే కాలం మారిపోయింది. ఈవెన్ వైఫ్స్ కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు. అండ్ ముందులాగా లేదు పరిస్థితులు. ఓన్లీ వైఫ్ అంటే ఓన్లీ పనికే ఉంది. హస్బెండ్ అంటే ఓన్లీ జాబ్ చేయడానికి కాదు. సో, ప్రతి వర్క్‌లో హస్బెండ్ కూడా షేర్ చేసుకోవాలి. కుకింగ్ గాని, బట్టలు ఉతకడమే గాని, ఏదైనా అంటే హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో మీరు షేర్ చేసుకోవాలని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఈ మెసేజ్ అంటే మామూలుగా ఏదైనా వర్డిక్ట్ ఇచ్చేటప్పుడు హ్మ్. సుప్రీం కోర్ట్ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటది. అవన్నీ గూడా మనకొస్తాయి. సో, ఇందులో ఇచ్చిన మెసేజో, స్టేట్మెంట్ ఏదో గాని ఇది మాత్రం ఇచ్చింది. ఏది ఇప్పుడు మా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హస్బెండ్‌కి. హ్మ్. సో, ఇంకా డివోర్స్ తీసుకునే టైంలో మేబీ ఈ పాయింట్ కన్సిడర్ చేస్తది.